తెలంగాణ గడ్డపై తెలుగుదేశం పార్టీకి పునర్వైభవం వస్తుందని ఈ రోజు ఇక్కడికి వచ్చిన మిమ్మల్ని చూస్తుంటే తెలుస్తోందని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. తెలంగాణలో టీడీపీ అధికారానికి దూరమై 20 ఏళ్లు గడిచినా పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం తగ్గకపోగా రోజురోజుకు పెరుగుతోందని చెప్పారు. తెలుగు రాష్ట్రాలు తనకు 2 కళ్లు అని చంద్రబాబు మరోసారి ఉద్ఘాటించారు. ఈ మేరకు 4వ బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి హైదరాబాద్ వచ్చిన చంద్రబాబు ఆదివారం ఉదయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు వచ్చారు. ఏపీ సీఎం చంద్రబాబును టీడీపీ తెలంగాణ నేతలు ఘనంగా సన్మానించారు. అనంతరం టీడీపీ నేతలు కార్యకర్తలు అభిమానులను ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు విజయవాడ వెళ్లనున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సభ నిర్వహించనున్నారు. ఈ సభకు హాజరు కావాలంటూ ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఇటీవల రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితరులతో కలిసి రేవంత్ రెడ్డి రేపు విజయవాడ వెళ్లనున్నారు. తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ప్రజా తీర్పుతో గెలిచిన కొందరు నేతలు పార్టీలు మారుతున్నారు. ఎవరు ఏ పార్టీలో ఉన్నారో చెప్పలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి తరుణంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ మరో బాంబు పేల్చారు. తమతో 26 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని చెప్పారు. వారంతా బీజేపీలోకి రావాలంటే ఖచ్చితంగా రాజీనామా చేయాల్సి ఉంటుందన్నారు. దీంతో వాళ్లంతా బీజేపీలోకి రావడానికి తర్జన భర్జన పడుతున్నారన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు పేషిలోకి మరో కీలక ఐఏఎస్ రాబోతున్నారు. యూపీ క్యాడర్ కు చెందిన ఐఏఎస్ ఏవి రాజమౌళి సోమవారం రిపోర్ట్ చేయనున్నారు. ఆయన డిప్యుటేషన్ కు అపాయింట్మెంట్స్ కమిటీ ఇప్పటికే సమ్మతించింది. రాబోయే 3 ఏళ్ల పాటు ఏపీలో పనిచేసేందుకు అనుమతించింది. కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఏవి రాజమౌళిని తమకు కేటాయించాలంటూ డీఓపీటీకి యూపీ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. దీంతో కేంద్రం ఆయన్ను డిప్యుటేషన్ పై పంపించేందుకు అంగీకరించింది. 2003 బ్యాచ్ కు చెందిన రాజమౌళి గత టీడీపీ ప్రభుత్వంలో 2014 నుంచి 2019 వరకు రాష్ట్రంలో డిప్యుటేషన్ పై పనిచేశారు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితంగా ఉండే ఆయన సీఎంఓ కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ఇప్పుడు కూడా ఆయన సీఎంఓలోనే విధులు నిర్వర్తించనున్నారు. గోల్కొండ బోనాలతో హైదరాబాద్ లో బోనాల పండుగకు నాంది పడింది. గోల్కొండ జగదాంబిక మహంకాళి అమ్మవారి బోనాలు ప్రారంభమయ్యాయి. నేడు సమర్పించే తొలి బోనానికి దాదాపు 1,00,000 మంది వరకు భక్తులు వస్తారని అంచనా. ఈ నేపథ్యంలో అందుకు తగ్గట్టుగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. గోల్కొండ కోటలో వైద్య సిబ్బందిని సైతం అందుబాటులో ఉంచారు. తెల్లవారుజామున 5:30 2 పచ్చి కుండలతో వచ్చిన కులవృత్తుల నాయకుడు శంకర్ అమ్మవారికి బోనం సమర్పించారు. బోనాలకు పెద్ద ఎత్తున భక్తులు తరలి రానుండడంతో 600 మందితో పోలీసులు పటిష్ట నిఘా ఏర్పాటు చేశారు. వేడుకల్లో డీజేకు అనుమతి లేదని, కావాలంటే సౌండ్ బాక్సులు ఏర్పాటు చేసుకోవచ్చని పోలీసులు తెలిపారు. అలాగే 150 సీసీ కెమెరాలతో నిఘా పెట్టారు. కామారెడ్డి జిల్లాలో తొలిసారిగా తాడ్వాయి మండలం బ్రాహ్మణపల్లిలో కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో బోనాలు నిర్వహించారు. కుమ్మరి సంఘం జిల్లా అధ్యక్షుడు రమేష్, తాడ్వాయి మండల సంఘం అధ్యక్షుడు రాజయ్య, గ్రామ సంఘం అధ్యక్షుడు అంజయ్య ఆధ్వర్యంలో భారీగా సంఘం తరపున తరలి వచ్చారు. బ్రాహ్మణపల్లి గ్రామంలో పెద్ద ఎత్తున ఊరేగింపు నిర్వహించారు. రాష్ట్రం నుంచి డ్రగ్స్ ను సమూలంగా తరిమి కొట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్న తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరో అధికారులు తరచూ దాడులు చేస్తూ డ్రగ్స్ వినియోగదారులు, సరఫరాదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ మణికొండలోని కేవ్ పబ్ లో డ్రగ్స్ విక్రయిస్తున్నారన్న పక్కా సమాచారంతో టీజీ న్యాబ్, రాయదుర్గం ఎస్ఓటీ పోలీసులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా 50 మందిని అదుపులోకి తీసుకున్నారు. పరీక్షలు నిర్వహించగా వారిలో 24 మంది డ్రగ్స్ తీసుకున్నట్టు తేలింది. వారిని విచారించగా డీజే ఆపరేటర్తో కలిసి పబ్ నిర్వాహకులే డ్రగ్స్ విక్రయించినట్టు తేలింది. దీంతో దీని వెనుకున్న అసలు సూత్రధారులు ఎవరు అన్న కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఎస్ఐ శ్రీరాములు శ్రీను మృతి చెందారు. జూన్ 30న మహబూబ్ నగర్ లో పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నం చేసుకున్నారు. అప్పటి నుంచి హైదరాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున చనిపోయారు. ఈ ఘటనపై ఇప్పటికే సీఐ జితేందర్ రెడ్డి, పోలీస్ కానిస్టేబుళ్లు సన్యాసి నాయుడు, సుభాని, శేఖర్, శివనాగరాజుపై ఎస్సీ/ఎస్టీ కేసు నమోదైంది. ఎస్ఐ శ్రీరాములు శ్రీను భార్య కృష్ణవేణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మృతుడికి 7 ఏళ్ల వయసున్న కుమార్తె, 5 ఏళ్ల వయసున్న కుమారుడు ఉన్నారు. ఎన్టీఆర్ జిల్లా కీసర టోల్గేట్ వద్ద ఓ మచ్చల జింక ప్రత్యక్షమైంది. దానిపై కుక్కలు దాడి చేయడంతో ఒంటిపై గాయాలై కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. ఇది గమనించిన గ్రామస్తులు దాన్ని కుక్కల దాడి నుంచి తప్పించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందజేశారు. అయితే మచ్చల జింక ఇలా తమ గ్రామానికి రావడం రెండోసారి అని చెప్తున్నారు గ్రామస్తులు. గుడివాడలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి.
స్థానిక రాజేంద్రనగర్లో ఇద్దరు తాంత్రికులు శుక్రవారం రాత్రి నుంచి నిన్న ఉదయం వరకు క్షుద్ర పూజలు చేసిన విషయం తెలిసి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అఘోరాలను పోలిన తాంత్రికులు విద్యాలయ పాఠశాల వెనుకున్న భవనంలో అఖండ దీపంతో పూజలు చేశారు. అది చూసిన స్థానికులు ఏం జరుగుతుందో తెలియక భయంతో వణికిపోయారు. అయితే పూజలు చేస్తున్న ఇంట్లోని వారి కుమార్తె మానసిక ఆరోగ్యం దెబ్బతినడంతో వారు ఈ తాంత్రికులను తీసుకొచ్చి పూజలు చేయించినట్టు తెలుస్తోంది. స్థానికుల సమాచారంతో అక్కడికి వెళ్లిన పోలీసులు వారిని హెచ్చరించి పంపేసినట్టు తెలిసింది. నేడు ఒడిశాలోని పూరి జగన్నాథుడి విశ్వప్రసిద్ధ రథయాత్ర జరగనుంది. ఈ వేడుకలను చూసేందుకు దేశ నలుమూల నుంచి భక్తులు పూరి చేరుకున్నారు. రథయాత్ర నేపథ్యంలో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇంతవరకు భారత రాష్ట్రపతులెవరూ పూరి రథయాత్రలో పాల్గొనలేదు. తొలిసారి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ ఉత్సవంలో పాల్గొననున్నారు. ఆమె గవర్నర్ రఘుబర్ దాస్ తో కలిసి సుభద్రమ రథం లాగుతారు. గుజరాత్లోని సూరత్లో ఉన్న సచిన్పాలి గ్రామంలో శనివారం 6 అంతస్తుల అపార్ట్మెంట్ కుప్పకూలిన ఘటనలో 7గురు మృతి చెందారు. మరో 15 మంది గాయపడ్డారు. 2017లో నిర్మించిన ఆ అపార్ట్మెంట్ అనూహ్యంగా ఇప్పటికే శిథిలావస్థకు చేరుకుంది. అందుకే అందులో 30 ప్లాట్లు ఉండగా ప్రస్తుతం అందులో 5 కుటుంబాలు మాత్రమే నివసిస్తున్నాయి. దీనికి తోడు గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు బాగా నానిన భవనం శనివారం మధ్యాహ్నం ఒక్కసారిగా కుప్పకూలింది. యూపీలోని ప్రయాగ్రాజ్లో ఓ పాఠశాలలో ప్రిన్సిపల్ కుర్చీపై గత మంగళవారం తీవ్ర దుమారం రేగింది. ఈ దుమారానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 20 నుంచి 25 నిమిషాల పాటు జరిగిన గందరగోళంలో నిందితులు ప్రిన్సిపల్ ను కుర్చీలో నుంచి దింపేందుకు కూడా ప్రయత్నించారు. ఆమె ఇంకా కదలకపోవడంతో ఆమె కుర్చీతో పాటు ఆమెను ఎత్తుకుని గది నుండి బయటకు విసిరేశారు. టీమిండియా క్రికెట్ జట్టు మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని శనివారం తన 43వ పుట్టినరోజు జరుపుకున్నాడు. సన్నిహితుల మధ్య కేక్ కట్ చేసి వేడుక చేసుకున్నారు. ఈ వేడుకకు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ స్వయంగా హాజరై మహీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఎప్పట్లానే సల్మాన్ తన ఫేవరెట్ బ్లూ జీన్స్, బ్లాక్ షర్ట్ లో తలుక్కుమనగా ధోని కలర్ఫుల్ టీ షర్ట్ లో మెరిసిపోయాడు. స్నేహితుల కోలాహలం మధ్య కేక్ కట్ చేసి తొలుత తన భార్య సాక్షికి తినిపించి ఆ తర్వాత పక్కనే నిలబడిన సల్లుభాయ్కి కేక్ తినిపించాడు. ఈ సందర్భంగా సాక్షి సింగ్ సరదాగా భర్తకు పాదాభివందనం చేసింది. ఈ వేడుకలో పాల్గొన్న ఫోటోను సల్మాన్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. హ్యాపీ బర్త్డే క్యాప్టెన్ సాబ్ అంటూ ఫోటో కింద క్యాప్షన్ జత చేశాడు. అలాగే సాక్షి సింగ్ ఓ వీడియో క్లిప్ ను తన ఇన్స్టా పేజ్ లో నెటిజన్లతో పంచుకుంది. సోషల్ మీడియాలో షేర్ చేయగానే ఆ ఫోటో, వీడియో వైరల్ గా మారాయి. లక్షలాది మంది తమ ఫేవరెట్ స్టార్స్ ను ఇలా ఒక చోట చూసి తెగ మురిసిపోయారు. అమెరికా అధ్యక్ష బరిలో నుంచి తప్పుకునేది లేదని ప్రస్తుత ప్రెసిడెంట్ డెమోక్రాట్ అభ్యర్థి జో బైడెన్ స్పష్టం చేశారు. అధ్యక్షుడిగా తనకంటే మెరుగైన అభ్యర్థి ఎవరూ లేరని వ్యాఖ్యానించారు. దేవుడు దిగివచ్చి చెప్తే తప్ప పోటీ నుంచి తప్పుకోబోను అని తేల్చి చెప్పారు. ఎన్నికల్లో పోటీ చేసేది తానే, ట్రంప్ ను మళ్లీ ఓడించేది తానే అని ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు ఓ టీవీకి ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూలో బైడెన్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. 2020 ఎన్నికల సమయంలోనూ తాను ఓడిపోతాను అని ప్రచారం జరిగిందని గుర్తు చేశారు. అప్పుడు డొనాల్డ్ ట్రంప్ ను ఓడించి అధ్యక్ష బాధ్యతలను చేపట్టాను అని, ఇప్పుడు కూడా ట్రంప్ పై గెలుస్తాను అని చెప్పారు. మరో 4 ఏళ్ల పాటు అమెరికన్లకు సేవ చేసే సామర్థ్యం తనకు ఉందని వివరించారు.